సో మీకు ఆల్రెడీ రిజల్ట్ ఉన్న CD పెన్ డ్రైవ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ పెన్ డ్రైవ్స్లో మీరు ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తే మీకు ఆ రిజల్ట్స్ యాక్సెసిబిలిటీ వస్తుంది. SKU ISET అన్నీ కూడా స్మాల్ లెటర్స్. SKU ISET 2024 అన్ని స్మాల్ లెటర్స్. హుస్సేన్ రెడ్డి గారికి, అలాగే ఈ ఐసెట్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారికి, మా యాప్షన్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి గారికి, రిజిస్ట్రార్ లక్ష్మయ్య గారికి అండ్ కోర్ కమిటీ మెంబర్స్కి, శోభా బిందుకి అందరికీ స్వాగతం. మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతం. ఇది ఇవాళ రెండో మీటింగ్. మనకు ఉదయం మనం ఈసెట్ రిజల్ట్స్ కమిటీ మీటింగ్ అనౌన్స్ చేసుకున్నాం JNTUలో. ఇప్పుడు మనం ఐసెట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసుకోబోతున్నాం. ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ SK యూనివర్సిటీ రెండోసారి కన్సిక్యూటివ్గా, గత ఏడాది వీళ్ళే చేశారు. ఈ ఏడాది కూడా వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో లాస్ట్ టైం బాగా చేసిన మూలాన ఈ ఏడాది కూడా వాళ్ళకే SK యూనివర్సిటీకి మనం అప్పచెప్పడం జరిగింది. సో ప్రొఫెసర్ మురళీకృష్ణ కన్వీనర్గా, ప్రొఫెసర్ హుస్సేన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ SK యూనివర్సిటీ చైర్మన్గా ఈ ఐసెట్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. సో ఈ ఎగ్జామినేషన్కి చాలా ముందు నుంచే వాళ్ళ ప్రిపరేషన్స్ మొదలు పెట్టారు. ఐసెట్ ఎగ్జామినేషన్ 6th మే నాడు, 6వ తారీఖు మేన 2 సెషన్లో, ఉదయం సెషన్ ఈవినింగ్ సెషన్ 2 సెషన్లలో మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకున్నాం. ఈ ఏడాది ఐసెట్కి మీకు అందరికీ తెలుసు, ఐసెట్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎగ్జామ్ ద్వారా MBA MCA కోర్సుల్లో జాయిన్ కావడానికి మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా MBA MCA కళాశాలలో విద్యార్థులు జాయిన్ కావాలంటే వాళ్ళు ఈ ఐసెట్ రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి అడ్మిషన్లు ఇస్తాం. సో ఈ ఏడాది ఏపీ ఐసెట్కి 48,828 మంది క్యాండిడేట్స్ అప్లై చేసుకోవటం జరిగింది. అంటే గత ఏడాది అంటే 2023లో 49,162 మంది అప్లై చేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే 334 మంది విద్యార్థులు తక్కువ. కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు చూస్తే ఈ ఏడాది 44,447, అంటే తక్కువ మంది అప్లై చేసుకున్నా ఎక్కువ మంది ఎగ్జామ్ రాశారు. 44,447 మంది ఎగ్జామ్ రాశారు. అదే ప్రీవియస్ ఇయర్లో 2023లో చూస్తే 44,343 మాత్రమే. అంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఎక్కువ మంది అపీర్ అయ్యారు. మొత్తంగా అటెండెన్స్ పర్సంటేజ్ 91.03గా ఉంది. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ అనేది కాస్త సంక్లిష్టమైంది, కష్టసాధ్యమైంది. చాలా అంశాలని క్రోడీకరించుకుని ముందుకెళ్లే కార్యక్రమం కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత ఏదైతే కరెక్ట్ కీ అనుకుంటారో, అంటే పిల్లలు తీసుకున్న ఎగ్జామ్కి ఈ సొల్యూషన్ కరెక్ట్ అని మన ఎక్స్పర్ట్స్, క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఫీల్ అయి ఉంటారు. దాన్ని మనం నెట్లో పెట్టడం జరిగింది. అంటే మీరు రాసిన ఎగ్జామ్కి కీ ఇది, దాన్ని ప్రిలిమినరీ కీ అంటాం, కీ ఇది అని మనం చెప్పడం జరిగింది. దాని మీద చాలా మంది విద్యార్థులు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. అంటే కీ ఇది కాదు, ఇది ఉండాలి, ఆన్సర్ ఇది కాదు, ఇది ఉండాలి, ఫలానా 50వ క్వశ్చన్కి B కాదు ఆన్సర్, C ఉండాలి, ఇట్లా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ అబ్జెక్షన్ అన్నిటినీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీకి మనం ఒక ఎక్స్పర్ట్ కమిటీ ముందు ఉంచడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఆ క్వశ్చన్ యొక్క అథెంటిసిటీని, ఆన్సర్ కరెక్టా కాదా అని బేరీజ్ చేసుకుని ఫైనల్ గా వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ తేల్చింది ఏంటంటే ఇన్ని అబ్జెక్షన్లో కూడా 2 క్వశ్చన్స్ మాత్రమే తప్పు ఉన్నాయి, మిగిలిన అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని. అంటే 2 సెషన్స్ కలిపి, మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ కలిపి. సో నార్మల్ గా మనకు 2 క్వశ్చన్స్ తప్పుపోవడం అనేది చాలా చాలా తక్కువ మిస్టేక్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ రాసిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే
మొత్తంలో 2% అంటే అది 0.25% ఎర్రర్ ఉన్నట్ల మొత్తంలో. కాబట్టి ఈ సందర్భంగా కూడా నేను ఐసెట్ కమిటీ 2024ని అభినందిస్తున్నాను. కేవలం 2 మిస్టేక్స్ తో ఎంటైర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం. సో ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఫైనల్ కీ ఇచ్చిందో ఆ ఫైనల్ కీ ద్వారా మనం ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఎవాల్యుయేట్ చేసి వీళ్ళు రిజల్ట్స్ అంతా కూడా అప్రూవ్ చేశారు. ఈ ఫైనలైజ్డ్ రిజల్ట్స్ ని ఇవాళ మనం సెట్ కమిటీ పెట్టి ఇవాళ రిలీజ్ చేస్తున్నాం. ఈ 44,447 మంది అపియర్ అయితే 96.71% పాస్ పర్సంటేజ్ తో 42,984 మంది ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు. సో మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తాను, 44,447 మంది పరీక్ష రాస్తే 42,984 మంది ఈ పరీక్షలో ఐసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. సో దీని తర్వాత స్టెప్ ఏముంటుందంటే ఐసెట్ కౌన్సిలింగ్, ఐసెట్ అడ్మిషన్స్ జరగాలి. ఐసెట్ అడ్మిషన్స్ జరగాలంటే అన్ని యూనివర్సిటీస్ కూడా వాళ్ళ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ని అనౌన్స్ చేయాలి. అంటే డిగ్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్ని యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత మనం ఐసెట్ ప్రక్రియ మొదలు పెట్టాలి. సో ఆ విధంగా అన్ని యూనివర్సిటీల సమాచారం సేకరించిన పిదప మనము ఐసెట్ అడ్మిషన్స్ ని 22 జూలై నాడు మనం ఐసెట్ అడ్మిషన్స్ స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. సో ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాం. ఒక 1.5 నెల తర్వాత 22 జూలైన మనం ఐసెట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించి 12 ఆగస్టు కల్లా ఐసెట్ అడ్మిషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి 12 ఆగస్టుకి క్లాస్ వర్క్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25 మనం కమెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం. సో ఈ ఎగ్జామ్ మొత్తంగా 113 సెంటర్స్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కింద మనం కండక్ట్ చేసాం. 112 మంది అబ్జర్వర్స్ ని, 35 మంది స్పెషల్ అబ్జర్వర్స్ ని ఎక్కడా కూడా కాపీయింగ్ స్కోప్ లేకుండా, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కి తావివ్వకుండా చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేశారు. టాప్ 10 ర్యాంకర్స్ మనం డీటెయిల్స్ వాళ్ళ పేర్లు తెలియజెప్పుకుందాం. ఏపీ ఐసెట్ 2024 టాప్ ర్యాంకర్స్ వీళ్ళేనండి. ర్యాంక్ నెంబర్ 1 ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే అర్లా క్రాంతి కుమార్. వీరు విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నుంచి. సెకండ్ ర్యాంకర్ గున్నం సాయి కార్తీక్. రెండింటికి ఐసెట్ ఒకే ర్యాంక్ ఉంటుంది, ఒకే ర్యాంక్. రెండు కలిపి ర్యాంక్ ఇది. సెకండ్ ర్యాంకు గున్నం సాయి కార్తీక్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ అండి. థర్డ్ ర్యాంకర్ సూరిశెట్టి వసంత లక్ష్మి, గాజువాక, విశాఖపట్నం అండి. సూరిశెట్టి వసంత లక్ష్మి. ఫోర్త్ ర్యాంకర్ కడపన గణేష్ కుమార్ రెడ్డి, అనంతపూరు, తాడిపత్రి, అనంతపూర్. ఫోర్త్ ర్యాంకర్. ఫిఫ్త్ ర్యాంకర్ సామిరెడ్డి తరుణ్ కుమార్, ఈయన విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సామిరెడ్డి తరుణ్ కుమార్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సిక్స్త్ ర్యాంకర్ అండి సతీ దశరథ రామిరెడ్డి, ఈస్ట్ గోదావరి, అనపర్తి మండల్, ఆంధ్రప్రదేశ్ అండి. సెవెంత్ ర్యాంకర్ కొర్లం శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ఎయిత్ ర్యాంకర్ పుచ్చ అనుపమ, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.
9th ర్యాంకర్ దవనబోయిన వెంకటేష్, అనంతపూర్ అండి. దవనబోయిన వెంకటేష్ 9th ర్యాంకర్, అనంతపూర్. 10th ర్యాంకర్ దొరై మునిశేషాద్రి గిరిసాయి, దొరై మునిశేషాద్రి గిరిసాయి, ఈయన చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. Good afternoon to one and all. So just 5 minutes back, the of API set examination are approved, and this is a good opportunity for SK University to give chance, to give opportunity for conducting the API set 2024 examination for the second time consecutively. So I thank Chairman APSK for providing this opportunity to SK University. I also thank continuous support of APSK and all other officials and also the core committee members for successfully completing the examination and also and giving the results. So I thank again Professor Hemachandra Reddy, Honorable Chairman APSK, for attending this meeting and approving the results. So thank you one and all. So I request Chairman Sir, Chief Guest of this function, to address the gatherings.